దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన క్రైస్తవ సహోదరుని సహోదరులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరియు ఉదయకాల ఆరాధన అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రియులారా, ప్రతిరోజు ఉదయకాలమందు ఒక వాక్య భాగంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ మన ఆత్మకు నూన్యత కలుగు చేస్తూ మనల్ని బలపరుస్తున్న విధానం కొరకై ప్రభువుని స్తుతిస్తున్నాను. మీరు కూడా దేవుని వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించి ప్రభువు చేత ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముతున్నాం. ఈరోజు కూడా రండి దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. ఈరోజు వాక్య ధ్యానమునకు మూల వాక్యముగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుకుందాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రియులరా, యెషయా భక్తుడు ఈ మాటను చెప్తున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది. ఈ మాట యొక్క సందర్భమును ఒకసారి చూద్దాం. దేవుడైన యెహోవా ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశములో ఉంటే వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనాను దేశమునకు నడిపించాడు. నడిపించడం మాత్రమే గాక ఆ దేశమును స్వతంత్రింపజేశాడు. దేశములోకి వచ్చిన ఇజ్రాయేలులతో దేవుడు అనేక విషయాలు మాట్లాడుతూ వాటిలో ఒక మాట కూడా చెప్పాడు. మీరు నా ఆజ్ఞలను గైకొని నా చిత్తమంతయు నెరవేర్చిన ఎడల మీరు ఈ దేశంలో ఉందురు, లేని ఎడల నేనే మిమ్మలను వెళ్ళగొట్టెదనని తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు. ఇజ్రాయేలీలు కాలక్రమంలో దేవుని చిత్తమును ప్రక్కన పెట్టాడు. దేవుని ఆజ్ఞలను పాటించడం మానేశారు. లోక సంబంధముగా నడుచుకోవటం ప్రారంభించారు. దీనికి ఎంతో మంది కారకులున్నారు. దేవుని చిత్తములో నుండి దేవుని ప్రజలు దారి మళ్ళటానికి అనేక మంది కారకులున్నారు. వారిలో వారిని పరిపాలించిన రాజులున్నారు, దేవుని వాక్కులు చెప్పటానికని వచ్చిన ప్రవక్తలున్నారు, వాళ్ళ మీద పెద్దలుగా నియమబడిన పెద్దలు ఉన్నారు. వీరందరూ చేసిన దోషము ఈరోజు దేవుని ఉగ్రతకు ఇజ్రాయేలు దేశం గురివాల్సి వచ్చింది. ప్రియులారా, ఇజ్రాయేలీల రాజులు చేసిన దోషము, ఆ రాజుల మాటకు చవదాటనటువంటి ప్రవక్తలు చెప్పినటువంటి కళ్ళ మాటలు, పెద్దలు ఆడిన కళ్ళ మాటలు, వీటన్నిటిని బట్టి ఈ రోజున ఇంత ఉగ్రతను వారు రుచి చూడాల్సి వచ్చింది. ప్రియులారా, యెషయా గ్రంథం 8, 9, 10, 11 అధ్యాయాలు, ఈ 4 అధ్యాయాలు ఒకే ప్రవచనం. ఆ ప్రవచనం ఏంటంటే, ఇజ్రాయేలీల మీదకి అష్షూరు రాజును నేనే పంపిస్తున్నానని దేవుడు వారికి హెచ్చరిస్తున్నాడు. ఎందుకు అష్షూరు రాజు ఇజ్రాయేలీల మీదకి రావలసిన పరిస్థితి వచ్చింది అంటే, ఇజ్రాయేలీల దేవుడు మరి ఇజ్రాయేలును కాపాడలేడా అంటే, అందుకు ఇజ్రాయేలీలైనటువంటి వారు దేవుని మాటను వినకపోవటమే దీనంతటికి కారణం. ఇక్కడ సందర్భం మనం చూస్తే, యోధా రాజు అయినటువంటి అహాజు కాలంలో యెషయా భక్తుని ద్వారా దేవుడి ప్రవచనం చెప్పిస్తున్నాడు. అహాజు కాలంలో ఒక సంఘటన జరిగింది. అదేమంటే, ఇజ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించే రెమల్యా కుమారుడైన పెకహు యోధా దేశం మీద కన్నేశాడు. యోధా రాజ్యం మీదకి రావాలని ఆలోచన చేశాడు. కానీ అతని వల్ల కాక అతనెళ్ళి సిరియా రాజైన రెజీనును కలుపుకున్నాడు. వీరిరువురు కలిసి యోధా రాజ్యం మీదకి దండెత్తబోతున్నారు అన్న సంగతి తండ్రి అయిన దేవుడే యెషయా భక్తుని ద్వారా ఆహాజునకు తెలియచేశాడు. ఆ మాటను మనం చూద్దామా? యెషయా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. భద్రము సుమి నిమ్మళించుము పొగరాజుచున్న ఈ రెండు కొరకంచు కొనలకు అనగా రెజీనును సిరియనులు రెమల్యా కుమారుడును అను వారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియనీయకుము. ఎప్పుడైతే సిరియా రాజు ఇజ్రాయెల్ రాజు కలిసి మాట్లాడుకుంటున్నారో,
మనము యోధా దేశం మీదకి వెళ్దాం, యోధా రాజును ఓడిద్దాం, ఆ రాజ్యం మీద మన పక్షమున ఒక రాజును నియమిద్దాం అని వీళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళ హృదయ మర్మములు ఎరిగిన దేవుడు యెషయా భక్తునికి ఆ విషయాన్ని తెలియజేసి యెషయా భక్తుని ద్వారా ఆహాజునకు తెలియజేశాడు. ఆహాజు విన్నట్టే విని దేవుని నమ్ముకొనక ఆహాజు తన సొంత ఆలోచన ప్రకారం వీరిరువురిని కొట్టాలంటే నా శక్తి సామర్థ్యం చాలదు, కాబట్టి నేను అష్షూరు రాజును ఆశ్రయిస్తానని తనలో తాను తీర్మానం చేసుకుని అష్షూరు రాజున వద్దకు వెళ్ళాడు. అష్షూరు రాజునతో సంధి చేసుకుని అష్షూరు రాజుతో చెప్పి, నీవు గనక నా మీదకొచ్చే ఈ రాజులను ఓడిస్తే మీరు ఎంత కప్పం చెల్లించమంటే అంత కప్పం చెల్లిస్తానని వడంబడిక చేసుకుని వచ్చాడు. ఈ సందర్భమును బట్టి తండ్రి అయిన దేవునికి కోపం వచ్చి యెషయా భక్తుని ద్వారా ఈ ప్రవచనం చెప్తున్నాడు. 8వ అధ్యాయంతో ప్రారంభమైంది. అష్షూరు సామ్రాజ్యమును మీ మీదకి రప్పించబోతున్నాను, అవి కుతికల లోతగునని తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు. ఆ మాట్లాడుతూ మళ్ళీ వాళ్ళు ఎంతైనా నా బిడలే కదా అని వారి మీద జాలి చూపిస్తూ వారిని విడుదలను గురించి కూడా ప్రస్తావిస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం మీకు తేటగా తెలియచేయాలి. వాళ్ళు చేసిన తప్పులకు దేవుని కోపము వారి మీదకి రగులుకుంది కనుక దేవుడు వారిని అష్షూరీయులకు అప్పచెబుతానని హెచ్చరించాడు. అష్షూరీయులకు అప్పచెప్పటం మాత్రమే కాదు, మళ్ళీ అక్కడి నుండి నేను మిమ్మల్ని విడిపిస్తానని కూడా దేవుడు ఈ మాటను మాట్లాడుతున్నాడు. ఆ సందర్భంలో మాట్లాడిందే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. ప్రియులరా, ఇక్కడ ఒక ప్రజలను గురించి చెప్తున్నారు. వారు ఎవరంటే చీకటిలో నడుచు జనులు. చీకటి అనే పదమునకు బైబిలు 3 అర్థాలను ఇస్తుంది. 1 అజ్ఞానము, 2 పాపము, 3 బానిసత్వం. ఇజ్రాయేలీలు అష్షూరు దేశమునకు చెరకు వెళుతున్నారంటే వారు బానిసలుగా వెళ్తున్నారు. చెరకు వెళ్తున్నారు కనుక వారు చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. అజ్ఞానం అంటే దేవుని గూర్చిన జ్ఞానము లేని వ్యక్తులు చీకటిలో నడుచు జనులు, చీకటిలో సంచరించువారు. జ్ఞానము లేకపోతే ప్రతిదానిని కూడా నమ్మే స్వభావం వస్తుంది. దేనిని నమ్మాలో దేన్ని నమ్మకూడదు, ఏది వాస్తవమో ఏది అవాస్తవమో, ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేని పరిస్థితి ప్రజలకు వస్తుంది. కనుక జ్ఞానము కలిగి నడుచుకోవాలి. తండ్రి అయిన దేవుడు అన్నాడు, నా జనులు జ్ఞానము లేకయే చెడిపోతున్నారు అన్నాడు. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలం. జ్ఞానమును దేవుని దగ్గర నేర్చుకోవాలి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అట్టివాడు నన్ను అడగవలెనంటున్నాడు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నా యందు గుప్తమై ఉన్నవి అన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రతి మనుషుడు కూడా దేవునికి సంబంధించిన జ్ఞానమును తెలుసుకోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్. దేవుని గురించిన జ్ఞానము తెలియకపోతే ఆ వ్యక్తి అజ్ఞానములో ఉన్నట్టు. ఆ జ్ఞానమే చీకటి. కనుక చీకటిలో నడుచు జనులు అని ప్రస్తావించబడ్డారు. అజ్ఞానములో ఉన్నవారు ఆటోమేటిక్ గా పాపము చేస్తారు. ఏది మంచో ఏది చెడో తెలియనటువంటి పరిస్థితుల్లో, ఏది సత్యమో ఏది అసత్యమో తెలియని పరిస్థితుల్లో ప్రజలు వాళ్ళకు అనుకూలమైంది ఏదో ఒకటి చేసుకుంటూ పోతారు. వాళ్ళు నమ్మింది అదే సరి అయిందని వెళ్ళిపోతారు. కనుక అక్కడ పాపము జరగటానికి అవకాశం ఉంది. పాపము చేసే వారిని చూసి యేసయ్య అన్నాడు, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు అన్నాడు. కాబట్టి చీకటిలో నడుచు జనులంటే ఈ 3 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో, ఈ 3 ఏ లక్షణమున్నా వారు చీకటిలో సంచరించువారని దేవుని యొక్క లేఖనం స్పష్టంగా చెబుతుంది. ప్రియులారా, కాబట్టి చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 22వ వచనం. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. ప్రభువారు స్పష్టంగా చెప్తున్నాడు, నేను వచ్చి వారికి బోధించని ఎడల వారికి పాపము లేదు. అంటే పాపము అనే దాని గురించి ప్రజలకు తెలియనటువంటి పరిస్థితి. ఏది పాపమో, ఏది పరిశుద్ధతో, ఏది మంచిదో, ఏది చెడ్డదో తెలియనటువంటి అజ్ఞానములో ఉన్న మనుషులకు
దైవ కుమారుడు అద్వితీయ నాథుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి బోధ చేయబట్టి, ఆయన చెప్పిన బోధలో జ్ఞానమును బట్టి ప్రజలకు జ్ఞానం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది, ఇవి పాపము సంబంధమైనవి, ఇవి పరిశుద్ధ సంబంధమైనవి. ఈ రెండిటి మధ్య తేడా ప్రజలు గ్రహించుకోగలిగారు. కనుక క్రీస్తు వచ్చి బోధించకపోతే ఎవరికినీ పాపము గురించి తెలియదు. కానీ క్రీస్తు వచ్చి బోధించినప్పటికీ ఆ బోధను వినకపోయినా, ఆ బోధ ప్రకారం నడుచుకోకపోయినా వారు పాపులుగా పరిగణించబడతారు అన్నది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వాక్య సత్యం. రోమా పత్రికలు అన్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక మనము పాపము చేస్తున్నాము అంటే దానికి కారణం అజ్ఞానము కలిగి. మనము అజ్ఞానులమై ఉన్నాం. మనము జ్ఞానులమైన ఎడల మనం పాపం చేయలేదా? కనుక అజ్ఞానులం. ఏ అజ్ఞానం అంటే దేవునికి సంబంధించిన జ్ఞానము విషయంలో అజ్ఞానుల. కనుక ఇప్పుడు దైవ జ్ఞానమును బోధించే ఒక వ్యక్తి కావాలి. స్తోత్రం. దైవ జ్ఞానము లేక సర్వలోక మనుషులు అజ్ఞానములో చీకటిలో కొట్టుమిట్లాడుతుంటే వారి చీకటి కబంధ హస్తాలను తెంపేయటానికి దైవ జ్ఞానమును బోధించేవాడు ఒకడు కావాలి. ఆయన దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకు ప్రభు అన్నాడు, నేను వచ్చి వారికి బోధింపకుండానే ఎడలా. కాబట్టి నేను వచ్చి బోధిస్తున్నాను. ఏమి బోధిస్తున్నానంటే దేవుని గురించిన జ్ఞానమును బోధిస్తున్నాను. ఈ బోధ విని ఆ దైవ జ్ఞానానుసారముగా నడుచుకున్నవాడు ఇప్పుడు వెలుగు సంబంధి. స్తోత్రం. యోహాను సువార్త 1:9 అన్నాడు, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆ నిజమైన వెలుగు ఎవరో కాదు ప్రియ దేవుని బిడ్డలారా, దైవ కుమారుడే యేసుక్రీస్తు ప్రభుల వారే. యేసుక్రీస్తు ప్రభుల వారిని అనాది కాలమందే సంకల్పించి ప్రణాళికబద్ధముగా యేసుక్రీస్తు ప్రభుల వారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. వచ్చి ఆయన బోధిస్తున్నాడు. ఆ బోధలో దైవ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానము ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది. స్తోత్రం. వెలిగింపబడిన వారు వెలుగు సంబంధులుగాను, వెలిగింపబడని వారు చీకటి సంబంధులుగాను ఖచ్చితముగా గుర్తింపబడతారు. ఇప్పుడు చీకటి సంబంధులు ఎవరు? దేవుని జ్ఞానమును వింటూ కూడా దానిని గ్రహించకుండా, దానిని స్వీకరించకుండా ఉన్న వాళ్ళు పాపము చేస్తున్నవారు. రోమా పత్రిక 7:24 చదువుకుందాం. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొంచెం క్లియర్ గా మాట్లాడుతున్నాడు. ఒక మనుషుడు మేలు చేయాలనుకుంటున్నాడంట, కీడు చేయకూడదు అనుకుంటున్నాడంట, కానీ చేయగోరని కీడునే పదే పదే చేస్తున్నాడంట. ఎంతగా ప్రయత్నం చేసినా కీడు చేయకుండా ఉండలేకపోతున్నాడు మనుషుడు. మనకు తెలుసు, నేను చేయకూడదు అనుకున్నాను, నా వల్ల కావట్లేదు. నేను మానేయాలనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు. నేను అనకూడదు అనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు. అంటే నీ పరిధి దాటిపోయింది. నీవు దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితుల్లో పోయి అది నిన్ను కంట్రోల్ చేస్తుంది. అందుకన్నాడు, నేను నా స్వాధీనంలో లేను, నేను వేరొక నియమములో ఉన్నాను, అది పాపము. మేలు చేయగోరి ఉండి చేయగోరని కీడునే నేను చేస్తున్నానంటే అది నేను చేసేది కాదు, నా యందు నివసించు పాప నియమమే. కాబట్టి ఇందును బట్టి నాకు అర్థమవుతుంది, నా అవయవములలో వేరొక నియమము ఉన్నది, అది పాప నియమము. పాప నియమము, ఆ పాప నియమం నన్ను ఏం చేస్తుందంటే చెరకు పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోతుంది. ఎందుకు నేను చెరకెళ్తున్నాను? ఎందుకు ఇశ్రాయేలు చెరకు అప్పగించబడ్డారు అంటే పాపము చేయుట ద్వారా, దేవునికి అవిధేయులు అవుట ద్వారా, దేవుని జ్ఞానమును తెలుసుకోకపోవట ద్వారా వారు చెరకి అప్పజెప్పడుతున్నారు, చెరకి ఈడ్చుకుపోతున్నారు. అక్కడేమో భౌతికంగా ఇశ్రాయేలు అషూరుకు చెరకెళ్తే, ఆత్మ సంబంధంగా పౌలు అంటున్నాడు, మేలు చేయగోరి ఉండి కూడా చేయగోరని కీడు నేను చేస్తున్నానంటే నేను చెరలో ఉన్నట్టే. నన్ను చెరలోకి తీసుకెళ్ళింది పాపమే. కాబట్టి నేను స్వతంత్రుడను కాను. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఎట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. శరీరము శరీర కార్యముల యందు తృష్ణ కలిగి ఉంది.
శరీర కార్యములు, శరీరాశ, నేత్రాశ, జీవపటంబం, అనేకమైనటువంటి శరీర కార్యములు మన శరీరమును స్వాధీనపరుచుకున్నవి. కాబట్టి ప్రతి మనుషుడికి వీటి నుండి విడుదల కావాలి. ఆ పరలోకంలో నిత్య రాజ్యములో నువ్వు చేరాలి అంటే తండ్రి అయిన దేవుని జ్ఞానం ఏంటంటే, నువ్వు ఏ పాపమునకు బానిసైపోయావో, ఏ పాపము నీ మీద ప్రభుత్వం చేస్తుందో ఆ పాప బంధకాల నుండి నువ్వు సంపూర్ణంగా విడుదల పొందాలి. దేవుని గురించిన జ్ఞానము లేకుండా ఉన్నవేమో, దైవ జ్ఞానమును సమృద్ధిగా సంపాదించాలి. కాబట్టి మరణమునకు నన్ను ఈడ్చుకెళ్ళిపోతుంది ఏదంటే నా శరీరమే. నా శరీరము శరీరాశల వైపు మగ్గు చూపబట్టి, నేను పాపము చేయబట్టి నేను దేవుని దగ్గర దోషిగా ఎంచబడుతున్నాను. అట్టి కారణం చేత నేను మరణమునకు ఈడ్చుకెళ్ళిపోతున్నాను. కాబట్టి ఇట్టి మరణమునకు లోనకు ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అని పౌలు భక్తుడు ప్రశ్నించి 8వ అధ్యాయంలో అన్నాడు, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇట్టి మరణమునకు లోనకు ఈ శరీరమును విడిపించేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరే. ఆయన తన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. కాబట్టి లేఖనం చెప్తుంది, చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఈ పాప బంధకాలలో, ఈ చెరలో కొట్టుకొని పోతున్న మనలను విడిపించగల సమర్థుడు కుమారుడు, అద్వితీయ కుమారుడు. ఆయన మనలను స్వతంత్రులుగా చేయగల సమర్థుడు. ఎందుకంటే ఆయన తన రక్తమును కార్చి ప్రాణమును పెట్టి మరణమును జయించి లేచినవాడు. యోహాను సువార్త 10వ అధ్యాయములు అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ అధికారము పొందాను. ఆయన అధికారము కలిగిన వాడు. తన ప్రాణమును పెట్టగలడు, తన ప్రాణమును తీసుకొనగలడు. ఎవడునూ నా ప్రాణం తీసుకొనడు. చాలా మంది వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. క్రీస్తు సిలువను గురించి అనేక మాటలు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. తప్పు ప్రియులరా. వాస్తవం మనం తెలుసుకోవాలి. ఆయన సిలువ వేయబడుటకే వచ్చాడు, తన ప్రాణమును పెట్టుటకే వచ్చాడు, తన రక్తమును చిందించటానికే వచ్చాడు. అందుకు యేసయ్య ఇలాంటి వ్యర్థమైన పలుకులు పలికేవారు ఉంటారు అని చెప్పి ప్రభువు సిలువకు వెళ్ళక ముందే తన శిష్యులతో చెప్పాడు, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. తీర్పు దినమందు కూడా నా తండ్రి నీకు అధికారం ఇవ్వకపోతే నా మీద నీకు ఎలాంటి అధికారం ఉండదని ధైర్యంగా చెప్పాడు. కాబట్టి సిలువను తప్పించుకోవటం యేసయ్యకు పెద్ద కష్టమేమి కాదు. కానీ సిలువ యాగము చరుపుటకే భూమి మీదకి ఆయన వచ్చాడన్నది వాక్య సత్యం. దేవుడు మనం దీవించును గాక. కనుక యేసయ్య అన్నాడు, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే పెడుతున్నాను. దాన్ని పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మనుషులందరినీ ఏదైతే పట్టి పీడిస్తుందో దానికి శిక్ష విధించాలంటే ఒక పరిశుద్ధ శరీరము కావాలి, పరిశుద్ధ రక్తము కావాలి. అది నేనే. ఆ పని చేయటకు నేను సంకల్పించబడ్డాను, ఆ పని చేయటకు నేను సిద్ధపడి వచ్చాను. కనుక ఇది అవశ్యము. నా తండ్రి చెప్పాడు, దాని ప్రకారం నేను జరిగిస్తున్నాను. ఈ సిలువ మరణ పునరుత్థానాల వలన సర్వమానవాళికి నేను విజయం ఇచ్చిన వాడిని అవుతున్నాను. పాపము మీద, శాపము మీద, మరణము మీద నేను విజయం ఇచ్చాను. కనుక నా అంతటా నేనే ఈ కార్యం సలుపుతున్నానని ప్రభువారు చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు 2 విషయాలు మనకు చెప్పారు, 2 విషయాలు మనకు చేశాడు. ఒకటి, జ్ఞానమును బోధించాడు, దేవుని గురించిన జ్ఞానమును బోధించాడు. 2, మనము స్వతంత్రులం అవ్వాలని తనంతట తాను తన రక్తమును చిందించి ప్రాణం పెట్టి పునరుత్థానుడయ్యాడు. ఇది అంతా నీకోసమే దేవుడు పనిచేశాడు. ప్రభువు ఈ పని చేసింది కేవలం నీకోసమే. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ కొరకే. నిన్ను అజ్ఞానములో నుండి విడిపించుట కొరకు, నిన్ను పాప బంధకాలలో నుండి విడిపించుట కొరకు, నిన్ను
బానిసత్వంలో నుండి విడిపించడం కొరకు ప్రభువారు ఈ మహోన్నతమైన కార్యము చేశాడు. ఈ వాక్యము విన్న నీవు ఒకవేళ దైవాత్మ చేత ప్రేరేపించబడితే ఒక నిమిషం కండ్లు మూసి నాతో ఏకీభవించి ప్రార్థనలో పాల్గొను. ప్రభు కృప నీకు సమృద్ధిగా ఉండును గాక. ప్రియ దేవుని బిడ్డ, వాక్యానుసారముగా ఇప్పుడే దేవునికి నీ హృదయాన్ని అప్పగించు. ఇప్పుడే జ్ఞానములోనికి రా. నువ్వు నిత్య జీవమునకు అర్హుడివిగా మారు. నిన్ను క్రీస్తులు స్వాగతిస్తూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి కండ్లు మూద్దాం. మహాగణుడైన తండ్రి, మీకు వందనాలు. అతి శ్రేష్టమైన విషయాలు మీరు మాకు బయలుపరిచారు. చీకటిలో సంచరించు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్న లేఖనమును మూలవాక్యముగా తీసుకుని సర్వమానవాళి దేని బానిసత్వములో నుండి ఉన్నారు, ఆ బానిసత్వములో నుండి విడిపించడానికి మొదట బోధించారు, తర్వాత మీ ప్రాణమును పెట్టారు. ఇట్టి మహోన్నతమైన కార్యము మీరు చేసి సర్వమానవాళికి విమోచనను కలిగించారు. ఈ సత్యమును విన్న ప్రజలు సత్యమును తెలుసుకుని తమ జీవితాలను మీకు అప్పగించుకునే సహృదయము మారు మనసు బిడ్డలకు దయచేయండి. ఈ ప్రార్థన వినబడుచుండగా ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించారో అట్టి వారికి నూతనమైన మనస్సు దయచేయమని, తద్వారా వారికి ఉన్న వ్యాధులు గాని, బాధలు గాని, రోగములు గాని, బలహీనతలు గాని, సమస్యలు గాని, చీకటి బంధకాలు గాని వాటన్నిటిని యేసు నామమున తెంపేసి వారిని స్వతంత్రులుగా చేయండి. ప్రతి ఒక్క బిడ్డ దీవెనతో నింపబడును గాక. ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదించబడును గాక. ప్రతి ఒక్క బిడ్డకు విడుదల కలుగును గాక. ప్రతి ఒక్క బిడ్డను ప్రభువు కలుసుకొనును గాక. ప్రతి ఒక్క బిడ్డతో ప్రభువు మాట్లాడును గాక. మీ జీవితాలు దేవుడు స్థిరపరచును గాక. ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పుణ్య నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీ అందరికి వందనాలు. సెలవు.